సో నాకెవరూ చెప్పలేదు, నాకు తెలీదు అనేది ఉండకూడదు రాజకీయాల్లో. ఇక్కడ ఎవ్వరు చెప్పరు, ఎవరి పోరాటం వారిదే. ఓకేనా? ఎవరి పోరాటం వారిదే. ఎవ్వరు మీకు వచ్చి ఇది చెయ్యండి, మీరు మంచి పేరు తెచ్చుకోండి, నాకన్నా ముందుకు వెళ్ళండి అని ఎవరు సలహా ఇవ్వరు. ఎవరికి వాడు ముందుండాలనుకుంటారు. ఆ రన్నింగ్ రేస్లో మీరు ముందుండాలంటే మీరు ఇనిషియేట్ తీసుకొని ఎవరో ఒకరిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇలా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అప్పుడే, ఎందుకంటే మనకి బలం వైసీపీకి మహిళా శక్తి. జగన్ గారు ప్రతి మీటింగ్లో చెప్తారు, ప్రతి మహిళని కనిపించినప్పుడు చెప్తారు, స్టీల్ లేడీస్ వీళ్ళే నా బలం అని. సో ఆ బలాన్ని మనం నిరూపించుకోవాలి. మళ్ళీ జగనన్నని మనం గెలిపించుకుంటేనే మనం బాగుంటాం. మనని నమ్ముకునే ఈ రాష్ట్రంలో మహిళలందరూ కూడా బాగుంటారు. ఎందుకంటే ఈరోజు వెల్ఫేర్ లేదు, అమ్మఒడి లేదు, చేయూత లేదు, సున్నా వడ్డీ లేదు, ఆరోగ్యశ్రీ లేదు, నాడు నేడు స్కూల్స్ ఆపేశారు, హౌసింగ్ ఆపేశారు. ఎంత కష్టపడుతున్నారు, ఎంత నష్టపోతున్నారు. ఒక పండగైనా చేసుకునే పరిస్థితి ఉందా మహిళలకి? మరి ఆమె చేతకు ఒక 10 పైసలు రాకపోతే ఇంట్లో ఆమె ఏం చేయగలదు?